పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకున్నాడు. ఎఫెసీ 5:31. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని అని రాయబడి ఉందా? ముందు తండ్రియా తల్లియా? ఏండి, మీరు ఎన్ని పెళ్ళిళ్ళు చూశారు కదా. పెళ్ళైనప్పుడు అమ్మను నాన్నను వదిలేసి వచ్చేసేది ఆడపిల్ల వస్తుందా, మగపిల్లడు వస్తాడా? ఎవరో 100కి ఒకడు కుటుంబ పరిస్థితులను బట్టి ఇల్లరకం అల్లుడైతే తప్ప. ఇక కొడుకైనా అల్లుడైనా నువ్వేమైనా, నాకు ఒక్కటే కూతురు, ఇంకా నాకెవరు లేరు, ఆస్తిపాస్తులన్నీ ఆమెవే, మాకు కొడుకు స్థానంలోకి నువ్వు రావాలంటే ఇల్లరికం అల్లుడు వస్తాడు. అప్పుడు ఆయన అమ్మను నాన్నను వదిలేసి వస్తాడు. ఇది రేర్ ప్రాబబిలిటీ. జనరల్గా మాత్రం కుమారి, నీవు నీ తండ్రి ఇంటిని విడు, నీ స్వజనమును మరు. రిబ్కా అమ్మ నాన్నలను అన్నయ్యలను వదిలేసి రిబ్కా వచ్చిందా, లేకుంటే అబ్రహాంను వదిలేసి ఇస్సాకు పోయాడా? ఏమండి, మామగారి ఇల్లు అని చెప్పేసి యాకోబు వెళ్ళాడు, కానీ అక్కడ ఇమ్మడలేక మళ్ళా వచ్చి పడ్డాడు. ఎప్పుడైనా ఆడపిల్లలు ఇంటి కోడలుగా రావాలి. ఎందుకంటే మొదట ఆదాము తర్వాత హవ్వ నిర్మించబడేది. పురుషుని కొరకు స్త్రీ నిర్మించబడేను, కానీ స్త్రీ కొరకు పురుషుడు నిర్మించబడలేదు. ఉమెన్ ఈజ్ మేడ్ ఫర్ మ్యాన్. అందుకే పెళ్ళిళ్ళలో కన్యాదానం ఉంటుంది, కానీ పురుషదానం ఉండదు. పురుషుడిని దానం చేయరు. కొంతమంది పిచ్చోళ్ళు పెళ్లి చేస్తారు, ఏం చేయాలో తెలియదు. ఈ పాస్టర్లకే తెలియదు. నిలువుటంగా ఒకటి చేసుకోవడం వచ్చు, అంతకంటే ఇంకేం రాదు. ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏం పెళ్ళి బాబోయ్. మన కళ్యాణమ్మ ఒక ఊరికి పెళ్ళికి వెళ్ళింది. నాకు నిమిషం మెసేజ్ పెరు, అయ్యో గురువుగారు ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, ఏం పెళ్లి చేస్తున్నారండి బాబు, ఓ ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఏం చేస్తున్నారు, తెలియకుండా చేస్తున్నారు అయ్యగారు, మీరు చేస్తే అంత బాగుంటుందండి అని అంటుంది. ఇంకమ్మో నోరు మూసుకొని ఆ పెళ్ళి ఉండేసి అక్షింతలేసి, రామ్మ మన సంఘములో పెళ్ళి కాక ఎవ్వరు పెళ్లి చేసినా కూడా మా లోకమే, గందరగోళమే. పెళ్లి చేసేటప్పుడు మన సంఘంలో మనం చేసే పెళ్ళిళ్ళలో అమ్మాయిని ఇచ్చేవారు రండి అని పిలుస్తాం. అప్పుడు బిలబిలమని ఇద్దరు వస్తారు, వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్. మిమ్మల్ని ఎవరు పిలిచారని అడుగుతాను నేను. ఏమంటే మీ అబ్బాయిని ఇచ్చేస్తున్నారా, మీ అబ్బాయిని ఇచ్చేస్తున్నారా, లేకుంటే వాళ్ళ అమ్మాయిని ఇస్తున్నారా, మీరు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళే ఇస్తున్నారులేండి, మేమందరం వచ్చా అంటే వాళ్ళ అమ్మాయిని వీడు ఒక్కడికి ఇస్తున్నారా, 10 మందికి ఇస్తున్నారా? ఏమైనా తెలివి ఉందా? అమ్మాయిని ఒక పెళ్లి కొడుకు ఇస్తారా, వాళ్ళు మొత్తం ఫ్యామిలీకి ఇస్తారా? ఏమండి, పుచ్చుకునేవాడు ఒక్కడే అక్కడ ఉండాలి, ఇచ్చేవాళ్ళు ఇద్దరు, అమ్మ నాన్న కనిపించినవాడు. కన్యాదానం జరగని తర్వాత మీరు వచ్చి ఫోటో కొరకు రండి. ఇది రేర్ హ్యాపెనింగ్. అసలు రేర్ ఏంటి, నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ జరగదు. కనుక చేతులు బంధం ఇలా కలిసిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఇటు, అబ్బాయి తల్లిదండ్రులు అటు, ఇద్దరు ఉండి మంచిగా ఫోటో తీసుకుంటారు. అది తీసుకోవడం అభ్యంతరం లేదు. కానీ చెయ్యి పెట్టేటప్పుడు మాత్రం ఆడపిల్ల తల్లిదండ్రులు మాత్రం వచ్చి చెయ్యి పెట్టాలి, మిగతా ఎవ్వరూ రావద్దు. అది అపచారం, శాస్త్ర విరుద్ధం. జనరల్గా మానవ సమాజంలో ఏం జరుగుతుంది, అమ్మాయిని ఇచ్చేస్తాం. పెళ్ళైనప్పుడు అమ్మాయి తన తండ్రిని తల్లిని
వదిలేస్తుంది. వాడు వాళ్ళమ్మ దగ్గరే ఉంటాడు, పెళ్ళి కాకముందు అక్కడే, పెళ్ళి అయినాక అక్కడే. మగపిల్లడు వచ్చి అడిగి చెప్పాడు అనుకోండి, అంకుల్ నాకు ఈ మధ్య పెళ్ళి అయిందండి అని. అవునా బాబు, చాలా సంతోషం. ఏ ఊరికి ఇచ్చారు నాయన నిన్ను అంటే, అదేంటి అంకుల్ అంత మాట అనేసారు, ఏ ఊరు ఏంది, పెళ్ళి కాకపోయినా అదే ఊరు, పెళ్ళైనా అదే ఊరు. ఇస్సాకు పెళ్ళి కాకముందు అదే ఊరు, పెళ్ళైనా అదే. రిబ్కా అడ్రస్ మారుతుంది. పెళ్ళి అనగా ఆడపిల్లల అడ్రస్ మార్చే కార్యక్రమం. యేసయ్యతో మన పెళ్ళి అయితే కూడా మన అడ్రస్సు మట్టి లోకము నుండి మహిమలోకానికి మార్చే కార్యక్రమం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేనికైనా ఒక శాస్త్రము, ఒక పద్ధతి, ఒక లాజిక్ ఉంటుంది. అడ్డగోలుగా ఆగమాగం చేయవద్దు. కొన్ని పెళ్ళిళ్ళు నేను చూసా, పాస్టరే అమ్మాయి చేపట్టుకొని పెట్టేస్తారా. ఎవడరా నువ్వు, రేపు కాన్పుకి తీసుకెళ్తావా, రేపు గొడవలేమని వచ్చి తీరుస్తావా, కానుక పట్టుకొని బిన్పత్తా వెళ్ళిపోతాడు. నువ్వెవడు చేయబడి, ఇది పెళ్ళి కాదంతే, కమాన్ బ్రింగ్ ద పేరెంట్స్ అని మళ్ళీ నిలబెట్టి మళ్ళీ చేశారు. ఓఫీర్ గారు మీతో చాలా కష్టమండి. ఏంటి కష్టం, ఏంటి కష్టం, ఏంటి పద్ధతి నేర్చుకొని పెళ్లి చేయండి. ఏంటి ఆగమాగం పెళ్ళి. ఒక పెళ్లిలో పాస్టర్ అమ్మాయి ఉసుగు తీసేస్తాడు. ఇక వెనుక తాళిగు నువ్వే కట్టేకపోయింది. అంత తలకాయ లేని వ్యవహారం. తిట్టద్దండి, తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా. దేనికైనా ఒక పద్ధతి పాడు ఏమీ లేదు. ఆగమాగం జగన్నాథం. వీళ్ళు ఏం చేస్తున్నారు, అంత సీరియస్గా అన్నీ అంత పట్టించుకుంటే ఎలాగండి. అట్లా లైట్కి వదిలేయాలి. అట్లా లైట్ కాదు. పెళ్ళిలో ప్రతి చిన్న కదలికకు ఒక ఆధ్యాత్మిక కారణం, మర్మము, సందేశం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, పెళ్ళి ఎట్లా చేయాలో మీరు బుక్ రాయండి. అయ్యగారు మీకు దండం పెట్టుకుంటా, దయచేసి ఓ బుక్ రాయమని ఒక 30 ఏళ్ళుగా అడుగుతున్నారు వేలుపల్లి సత్యనారాయణ గారు. మాకు తలపోటు వచ్చేస్తుందండి, మీరు ఒక్కరు చేసింది తప్ప మిగతా ఏ పెళ్ళి కరెక్ట్గా ఉండట్లేదు. కొంతమంది ముసుగు వేయడం రాదు, ఏం లేదు, దుప్పటి కప్పినట్టు అది ఆ మేలు ముసుగు అట్ట దుప్పటి కప్పినట్టు కప్పేస్తారు. పెళ్ళి కొడుకు అది ఇట్లా తీయగానే అది జర్రమని వెనక్కి జారిపోతుంది. అట్లా కాదు, నేర్చుకోండి. కిరీటం ఒకటి ఉంటుంది, దాన్ని రీత్ అంటాం. WREATH, WREATH, రీత్ అంటాం. అది ఇక్కడ ఉండాలి. ఆ రీత్ మీద నుంచి ఒక మేలి ముసుగులాగా వస్తుంది. పెళ్ళి కొడుకు ముసుగు వెనక్కేసినా చెక్కు చెదరకుండా ముసుగు ఉంటుంది, కిరీటం బయటపడుతుంది. అంటే పెళ్ళి కొడుకు చూపించేదాకా ఈమెకు ఒక కిరీటం ఉన్నదని కూడా సభ వారికి తెలియదు. అది అక్కడ శాస్త్రీయ రహస్యం. అర్థమైందా? ఈమె ఎవరో కాదు, రాణి, మహారాణి. దేఖో ఈమెకు కిరీటం ఉంది అని ముసుగు వెనక్కేస్తాడు ఆయన. ముసుగు లేదు, బొసుగు లేదు, మొత్తం అది తీసేస్తే మొత్తం ఒట్టిగా కప్పే. అరే అది చమత్కారం. ప్రతిదానికి ఒక అర్థం ఉంది, ఒక హేతు ఉంది అని చెప్తే ఇక వినేది లేదు, నేర్చుకునేది లేదు. మళ్ళీ రెవరెండు డాక్టర్. నేను చెప్తేనేమో నేనంటే ద్వేషము. మీకందరికీ చెప్తున్నా, ఇది ఆన్లైన్ ఉంటుంది. అది